మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో స్పైసీగా గోబీ 65 తయారు చేసుకోబోతున్నాం. మరి గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో గోబీ 65. yes sir. సో గోబీ 65 యాక్చువల్లీ మనకి ఫస్ట్ మనం రెస్టారెంట్ వెళ్ళగానే ఆర్డర్ చేసే ఫస్ట్ డిష్. స్టార్టర్స్ లో బెస్ట్ గా చూస్ చేసుకుంటాం. చాలా మందికి ఇష్టం కూడా, చాలా మందికి ఇష్టం. సో మరి గోబీ 65 ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నారు అనమాట. ఎస్ అండి, అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ ఇంట్లో మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. గోబీ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా గోబీ 65? ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే మనం ముందుగా నూనె వేడి చేసుకుందాం. సో ఫస్ట్ మనం చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దెన్ మళ్ళీ టెంపరింగ్ ఇస్తాం. అవును. సో ఆయిల్ ఇస్తారా? సో సఫలా ఎడబుల్ ఆయిల్ అండి. ఓకే, సో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా లైట్ గా ఉంటుంది, తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో మనం ఇది వాడుతున్నాం ఆయిల్. ఓకే, సో డీప్ ఫ్రై కి సఫలా ఎడిబుల్ ఆయిల్స్ వాడుతున్నాం. ఎస్, ఆయిల్ వేడి చేసుకుందాం. సో ఇక్కడ ఒక బౌల్లో మైదా, ఒక బ్యాటర్ రెడీ చేస్తున్నాం. ఓకే, సో కొద్దిగా కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, అలాగే కారం, గరం మసాలా పొడి, ఓకే, సో కొద్దిగా ఫుడ్ కలర్ అండి. సో అన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని సరిపడా నీళ్ళు పోసి మనం జారుడుగా కలుపుకోవాలి. ఓకే, సో ఇలా ముందు కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పిండి ఈవెన్ గా అన్ని కూడా బాగా కలిసిపోతాయి. వాటర్ వేసేసుకుని కలపడం కన్నా కూడా ముందే కలిపేసుకుని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే పౌడర్స్ అన్ని కూడా ఈవెన్ గా మిక్స్ అయిపోతాయి. వాటర్ ఇస్తారా? సో గోబీ 65 అంటే మనకి కలర్ ఉండాల్సిందే కాబట్టి కొంచెం మనం ఆ ఫుడ్ కలర్ అనేది వేసుకున్నాం అనమాట. సో అవసరం లేదు ఫుడ్ కలర్స్ తీసుకోకూడదు అనుకుంటే ఏంటంటే మనం ఫుడ్ కలర్ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ సేమ్ వస్తుంది. ఫుడ్ కలర్ వల్ల మనకి టేస్ట్ లో తేడా ఏమి ఉండదు, జస్ట్ ఆ కలర్. సో అందరికి కూడా 65 అనగానే ఆ కలర్. సో దీంట్లో ముందుగానే ఉడికించుకున్నాం, అంటే కొంచెం పసుపు వేసి ఉడికించాను. ఓకే, సో అది సేఫ్ సైడ్. మనం గోబీ ఎప్పుడు ఉడికించుకున్నా కొంచెం పసుపు వేసుకుంటే మేలు, కొంచెం లోపల క్లీన్ చేసుకున్నట్టు ఉంటుంది. ఏమన్నా పురుగులు అవి ఉన్నా కూడా చచ్చిపోతాయి. ఎస్, సో బాగా కలిపేసి సో కొంచెం అలా కోటింగ్ లా వస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. యాక్చువల్లీ ఈ స్టేజ్ లో డీప్ ఫ్రై అయిన తర్వాతే చాలా టేస్టీగా ఉంటుంది రాజు గారు, అలాగే తినేస్తూ ఉంటారు. తీసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కలర్ అనేది కూడా ఇంకొంచెం డార్క్ గా వచ్చేస్తుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుందండి. సో ఇక్కడ కొంచెం ఓపికతో చేసుకుంటే సో ఆ తర్వాత కొంచెం మనం టెంపరింగ్ ఇచ్చేసుకొని ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఒక్కటి కొంచెం మనకి ఫ్రై అవ్వడం అనేది కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్ గానే జస్ట్ ఇంకా పోపు వేసే. అవును. సో ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా ఈవెన్ గా కుక్ అయ్యి కలర్ చేంజ్ అవ్వాలి. పర్ఫెక్ట్ కలర్ కదా రాజు గారు, ఈ సిచ్యువేషన్ లో తీసేసుకోవచ్చు. ఈ స్టేజ్ లో తీసేసుకోవచ్చు మనం. సో బౌల్ వేసేసుకున్నాం. ఓకే, మనకు ఆ డార్క్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం మనకు ఆ 65 కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సైజ్ కూడా తగ్గుతుంది మనకు గోబీది. సో ఇది అటువైపు మార్చేసి మనం టెంపరింగ్ వేసేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ కొద్దిగా నూనె, పచ్చిమిరపకాయలు సో కొంచెం ఎక్కువగానే పడతాయి. ఓకే, సో తర్వాత మళ్ళీ పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ స్పైసీ అనేది అక్కడ తగ్గిపోతుంది.
సో దీంట్లోనే కరివేపాకు, ఇది కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పడుతుందండి. పచ్చిమిర్చి కూడా ఈ గోబీ 65 లో చాలా వరకు అలాగే తినేస్తూ ఉంటారు. అది కొంచెం ఆ ముక్క కొంచెం పెట్టేసుకొని పచ్చిమిరపకాయ కొంచెం సైడ్ లోంచి అలా నంచుకొని తింటూ ఉంటారు. కొద్దిగా ఉప్పు అండి. సో అంటే ఈ పెరుగుకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. తర్వాత పెరుగు, ఓకే. సో ఆ ముక్కలు వేసేస్తారా? మొత్తం ఆ పెరుగు తాలూకు అంతా కూడా ఫ్లేవర్స్ కూడా మనం ఇక్కడ గోబీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో పెరుగు కూడా మనకు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి. సో 65 చేసుకునేటప్పుడు పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఆ ఘాటు తెలుస్తూనే కొంచెం ఆ పెరుగు తాలూకు ఆ పుల్లదనం కూడా దాంట్లో మనకు ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో కొద్దిమంది ఏంటంటే ఈ పకోడీలా మనం వేసుకునేటప్పుడు ప్లెయిన్ గానే వేసుకొని కలర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటారు. సో మనం ఏంటంటే బ్యాటర్లోనే నేను యాడ్ చేస్తాను. సో చాయిస్ అది మనం ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేసేసింది మొత్తం. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర. ఓకే, ప్లేట్ ఇస్తారా? షూర్. సూపర్ రాజు గారు, సాయంత్రాలు కొంచెం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా మనం చేసుకుంటే ఇంకా బయటకు వెళ్ళి రెస్టారెంట్స్ లో ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో గోబీ 65 రెడీ అండి. వావ్, రాజు గారు, గోబీ 65 డెఫినెట్లీ వేడివేడిగానే టేస్ట్ చూడాలి కాబట్టి మీరు ఈజీ కార్వింగ్ చేసేస్తే టేస్ట్ చూసేద్దాం. సో ఉల్లిపాయతో చేస్తున్నాను. ఓకే, కొంచెం రౌండ్ షేప్ లో ఉన్నది తీసుకోవాలి. ఓకే, జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. సో వాటర్ లిల్లీ చేస్తామండి. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సో పైన కింద టచ్ కావాలండి. సో అప్పుడు ఈజీగా ఇది సపరేట్ అవుతుంది. ఓకే, ఓకే, సో ఇలా సపరేషన్ తెలుస్తుంది. సో ఇక్కడ కొంచెం ఇది కట్ చేస్తున్నాను. సో వీటిని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్క లేయర్ అలా తీస్తూ మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఈ రెండింటి మధ్యలో వస్తుంది అప్పుడు. సో గ్యాప్స్ ని ఫిల్ చేసుకుంటూ మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. yes, సో అప్పుడు ఫైనల్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది మనకు. ఓకే, బ్యూటిఫుల్ రాజు గారు. సో ఫ్లవర్ కూడా రెడీ, 65 కూడా రెడీ. యమీగా గోబీ 65 రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు గోబీ 65 తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ 65 తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన కాలీఫ్లవర్ ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ 65 రెడీ.